నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సిపి సింధు శర్మ ఆదేశాల మేరకు ఏసీపీ సిసిఎస్ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సిఐ అంజయ్య టాస్క్ ఫోర్స్ సిసిఎస్ సిబ్బంది పతంగుల షాపులపై దాడులు చేశారు. 20 బెండర్స్ చైనా మంజా పట్టుకున్నారు. సాగు చేసే వారితో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. భూమి లేకపోవడం ఒక శాపమైతే ప్రభుత్వం కూడా తమను ఆదుకోవడం లేదని పాదయాత్ర సమయంలో తాను దృష్టికి వచ్చిందని సీఎం చెప్పారు. నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన అవసరమని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ అన్నారు. శనివారం ఆర్మూర్ కోర్టు సముదాయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ అధ్యక్షతన నూతన చట్టాలపై సమీక్ష నిర్వహించారు. నేర దర్యాప్తులో పోలీసులకు మెలకువలను వివరించారు. జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న కుంభమేళకు 13,000 రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. పుష్కర కాలానికి ఓసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి 40 కోట్ల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే వారి సౌలభ్యం కోసం 10K జనరల్ రైలుతో పాటు 3K ప్రత్యేక రైలు నడపనున్నారు. ఈ నెల 10న కనుమ పండుగ రోజున జరగాల్సిన ఇంజనీరింగ్ సెమిస్టర్ పరీక్షలను జేఎన్టీయూ రద్దు చేసింది. పండుగ రోజున పరీక్ష నిర్వహించడంపై విద్యార్థులు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో 10న జరగాల్సిన పరీక్షను రద్దు చేస్తూ 30వ తేదీకి వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో పాటు పొగమంచు వల్ల ల్యాండింగ్ కు అనుకూలించక 6 విమానాలు రద్దు కాగా 123 సర్వీసులు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. సరాసరి ఫ్లైట్ ఆలస్యం 18 నిమిషాలు ఉన్నట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ తిరుమల శ్రీవారికి అరుదైన కానుక సమర్పించారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి స్వయంగా అందించారు. 5.5 మీటర్ల పొడవు 48 అంగుళాల వెడల్పు ఉండే చీరను దాదాపు 15 రోజుల పాటు కష్టపడి నేశారు. గతంలోనూ ఉంగరంలో పట్టే చీర, దవనంలో దూరే శారీలను ఆయన తయారు చేశారు.